హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి మా క్లినిక్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇవాళ మార్నింగ్ ఒక ఓపీ వచ్చిందండి. సో పేరెంట్ ఏంటంటే బాబుని తీసుకొచ్చాడు, లైక్ సైకిల్ నుంచి కింద పడిపోయాడు బాబు. అలా పడిపోవడంతో పడిపోయిన వెంటనే ఇలా పన్ను అనేది ఊడిపోయి బయటకు వచ్చేసింది. టచ్ అనేది నీట్గా పట్టుకోవాలి. పన్నుని పట్టుకునే విధానం ఎలా ఉండాలంటే ఈ క్రౌన్ పార్ట్ని ఇలా పట్టుకోవాలి, రూట్ పార్ట్ని టచ్ చేయకూడదు. ఇలా రూట్ పార్ట్ని టచ్ చేస్తే ఏమవుతుందంటే దాని చుట్టూతో డస్ట్ అంటుకొని మనం పెట్టేటప్పుడు సాకెట్లో అటాచ్ అనేది అవ్వదు, ఇన్సర్ట్ అవ్వదు లోపలికి, మళ్ళీ కిందికి జారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పన్ను స్టోర్ చేసే విధానం ఎలా స్టోర్ చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి సాల్ట్ వాటర్లో ఈ పన్నుని స్టోర్ చేయాలి. లేదు అంటే మిల్క్ తీసుకొని ఒక బౌల్లో ఈ పన్ను దాంట్లో వేయాలి. ఇలా స్టోర్ చేయాలి. స్టోర్ చేసేసి 30 minutes లోపే మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, నియర్ బై డెంటల్ క్లినిక్ని కన్సల్ట్ అవ్వాలి. లేదు 1 hour లోపండి, మ్యాక్స్ 1 hour లోపే మీరు ఎంత ఫాస్ట్గా మీరు డెంటల్ క్లినిక్ వస్తే ఈ పన్నుని మనం సేవ్ చేయగలుగుతాం. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు అంటే ఒక ఎక్స్రే తీసుకొని దెన్ ఆ సాకెట్లోకి ఈ పన్నుని పెట్టే ప్రయత్నం చేస్తారు. అది ఇన్సర్ట్ అయిన తర్వాత లోపల చక్కగా దెన్ స్ప్లింట్ అనేది పక్క పన్ను సపోర్ట్ తీసుకొని స్ప్లింట్ వేసేసి దెన్ ఆ తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ పన్నుని సేవ్ చేస్తాం. సో ఇలా మీ పన్ను మీకు బ్యాక్ వచ్చేస్తుంది. లేదు అంటే ఈ పన్నునైతే మేము సేవ్ చేయలేదు. ఎందుకు సేవ్ చేయలేకపోయాము అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది సోప్ వాటర్తో వాష్ చేశారు. ఇలా సోప్ వాటర్ కానీ డిటర్జెంట్స్ కానీ కెమికల్స్తో వాష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీనిలో పంటిలో ఉన్న సెల్స్ అన్నీ డెడ్ అయిపోతాయి, లివింగ్ సెల్స్ ఉండవు. ఇలా ఉండనప్పుడు ఏమవుతుంది, మనం సాకెట్లో పెట్టినా కూడా అక్కడ గట్టిగా ఉండదు, మళ్ళీ పడిపోతూ ఉంటుంది పన్ను. నెక్స్ట్ వచ్చేసి టైం అండి. టైం చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్మోస్ట్ 4 hours తర్వాత వచ్చారు. సో ఇలా 4-5 hours ఆర్ నెక్స్ట్ డే వచ్చినప్పుడు మన చుట్టూతో ఉన్న సెల్స్ పంట్లో కూడా డెడ్ అయిపోయి ఉంటుంది అండ్ అక్కడ బోన్కి కరెక్ట్గా అటాచ్ అవ్వదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు బౌల్లో కానీ లేదు సాల్ట్ వాటర్ బౌల్లో కానీ లేదా మిల్క్లో కానీ మీరు పెట్టేసి ఉన్నారు అంటే దెన్ మీరు ఆ టీత్ని ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఏవి డస్ట్ కానీ పడకుండా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.